మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే అనగానే టక్కున గుర్తొచ్చే పేరు ఆళ్ల రామకృష్ణారెడ్డి. వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్షాన్ని ఎండగట్టడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే అమరావతి లాంటి భూ కుంభకోణాలతో పాటు కోర్టుల్లో అనేక పిటిషన్లు వేశారు. అలాంటి ఎమ్మెల్యే ప్రస్తుతం వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ వార్త రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేఖను సమర్పించారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో ఓఎస్టీ రామాచారికి రాజీనామా లేఖను అందించారు. వైసీపీ గెలుపే లక్ష్యంగా జగన్ వ్యూహం. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలనే నిర్ణయం. వరుసగా రాజీనామాలు చేస్తున్న ఫ్యాన్ లీడర్లు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా. లోకేష్ పై చిరంజీవిని బరిలోకి దించనున్న జగన్. వైసీపీలో వరుస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ పదవికి దేవన్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మంత్రి అమర్నాథ్ను నియమిస్తున్నారని తెలిసింది. రానున్న ఎన్నికలకు జగన్ సిద్ధమవుతూ వచ్చే ఎన్నికల్లో స్థానాలు మార్చడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యమైన స్థానాలు గుర్తించి అందులో సరైన నేతలను బరిలోకి దింపేందుకు ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీ అధినాయకత్వం సూచనలతో రాజీనామాలు చేస్తున్నారా లేక అసంతృప్తితో రాజీనామాలకు నేతలు దిగుతున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. జగన్ నిర్ణయం మేరకే వరుస రాజీనామాలు జరుగుతున్నాయన్న ప్రచారం కూడా పార్టీలో జరుగుతుంది. కేవలం రెడ్డి సామాజిక వర్గం నేతలే రాజీనామా చేయడం కూడా ఈ ప్రచారాన్ని బలపరిచే విధంగా ఉంటుందన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్కు పోటీగా గంజి చిరంజీవిని బరిలోకి దించాలని అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువగా ఉండటం, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గంజి చిరంజీవిని స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలు కావడంతో జగన్ ఆయనను పోటీలోకి దించాలని కూడా నిర్ణయించారు. కేవలం 14 ఓట్ల తేడాతోనే ఆయన ఓటమి పాలయ్యారు. లోకేష్ను ఢీకొట్టడానికి ఈసారి ఆళ్ల కంటే గంజి చిరంజీవి బెటర్ అని భావించడం, సర్వేలోనూ అదే విషయం స్పష్టం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. నిర్ణయం నేను తీసుకోవాలనిపించి తీసుకుంటా ఉన్నాను. 2 నిర్ణయాలు. ఒకటి, నేను మంగళగిరి సభ్యత్వానికి నేను ఈ రోజున రాజీనామా చేయటం జరిగింది. రాజీనామా ప్రతిని స్పీకర్ గారి ఫార్మాట్లో తీసుకొని వెళ్ళి దాన్ని స్పీకర్ గారికి అందజేయటానికి శాసనసభకు వెళ్ళటం జరిగింది. గౌరవ స్పీకర్ గారు అందుబాటులో లేకపోవటం వల్ల ఆయన ఓఎస్డీ గారికి నా లేఖను అందించి నా రాజీనామాని ఆమోదించమని చెప్పేసి కోరటం జరిగింది. రెండవది, నేను 1995వ సంవత్సరం నుంచి రాజకీయాల్లో అగ్రెసివ్గా పనిచేసుకుంటూ వచ్చా. మాది పెదకాకాని గ్రామం.
పెదకాకాని మండలం పొన్నూరు నియోజకవర్గం ప్రస్తుతం. ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేస్తూ 2004లో సత్తెనపల్లి కాంగ్రెస్ సీట్ను ఆశించి భంగపడి, తిరిగి 2009లో పెదకూరపాడు సీట్ను ఆశించి మళ్ళా భంగపడి, అయినా కూడా రాజశేఖర రెడ్డి గారిని కానీ ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీని కానీ వదలకుండా పనిచేసినటువంటి సంగతి చాలామందికి తెలుసు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, ఆ పార్టీలోకి నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించిన మేరకు వెళ్ళటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2 సార్లు మరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అయితే నా యొక్క వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తా ఉన్నా. మరోవైపు గంజి చిరంజీవిని ముందుగానే పార్టీలోకి తీసుకుని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్గా చేసింది. వైసీపీ చేనేత విభాగానికి అధ్యక్షుని చేసింది. అదే సామాజిక వర్గానికి చెందిన మురుగుడు హనుమంతరావుకు జగన్ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. అప్పుడే టార్గెట్ మంగళగిరని అందరికీ అర్థమైంది. ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి స్థానంలో గంజి చిరంజీవిని అవకాశం ఇవ్వాలన్న నిర్ణయం కూడా దాదాపుగా జరిగిపోయినట్టుందంటున్నారు. ఆళ్ల రాజీనామా చేసిన తరువాత కూడా మురుగుడు హనుమంతరావు, గంజి చిరంజీవులకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. మరోవైపు మంగళగిరి రాజధాని అమరావతి దగ్గరగా ఉంటుంది. అక్కడ వైసీపీ జెండా మళ్ళీ ఎగరాలన్న యోచనలోనే జగన్ ఉన్నారట. అందుకే మంగళగిరిపై ప్రత్యేకంగా అనేక రకాలుగా సర్వేలు చేయించి ఈ నిర్ణయం తీసుకున్నారు. నారా లోకేష్ను మరోసారి ఓడించే సత్తా చాటాలన్న ఉద్దేశంతోనే ఈ డెసిషన్కు ఆయన దిగారు. అలాగే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాకలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలన్న నిర్ణయానికి ఆయన వచ్చేశారు. తిప్పల నాగిరెడ్డి స్థానంలో అక్కడ మంత్రి అమర్నాథ్ను ఈసారి టికెట్ ఇవ్వాలన్న యోచనలో వైసీపీ అధినాయకత్వం భావిస్తుందట. అందుకే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్ రెడ్డి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. మొత్తం మీద పవన్ లోకేష్లపై స్థానాల నుంచే జగన్ ప్రక్షాళన మొదలుపెట్టినట్టు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది.